ఆచి చికెన్ మసాలా. నిన్న జంతర్ మంతర్లో జరిగినట్టే నేడు జార్ఖండ్ కూడా విద్యార్థుల ఆందోళనలో అట్టుడికిపోతోంది. నిరుద్యోగుల ఆగ్రహ జ్వాల తారాస్థాయికి చేరింది. నియామక పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలతో జీవితాలు అగమ్యగోచరంగా మారిన వేలాది మంది విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. పోలీసులు ఎన్ని బారికేడ్లు అడ్డుపెట్టినా, లాఠీ చార్జీలు చేసినా, బాష్పవాయువులు ప్రయోగించినా ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు ఏకంగా అసెంబ్లీ గేట్లని బద్దలు కొట్టి లోపలికి దూసుకువెళ్లారు. ఈ సంక్షోభం జార్ఖండ్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. జార్ఖండ్ లో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన జేపీఎస్సీ, జేఎస్సీసీ అభ్యర్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు పోలీస్ బారికేడ్లను బద్దలు కొట్టి అసెంబ్లీ గేట్ వరకు దూసుకెళ్లారు. ఈ నిరసనలను అణిచివేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్, బాష్పవాయువు గోళాలతో పాటు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఈ ఉద్రిక్తతల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. మరోవైపు గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో అంబులెన్స్ లో స్ట్రెచర్ పై నేరుగా నిరసన ప్రాంతానికి చేరుకుని ఈ మార్చ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వంతో 6 విడతలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. నియామక పరీక్షల అక్రమాలపై న్యాయ విచారణకు ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ జేఎస్సీసీ, సీజీఎల్ పరీక్షను ఏకపక్షంగా రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ఈ నిరసనలపై జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బాబులాల్ మరాండి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పేద, ఎస్సీ, గిరిజన యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు అమ్ముకున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. న్యాయం కోరిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. 9 రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో కూడా స్పందించారు. ప్రభుత్వం భయపడి పిరికి పందలా వ్యవహరిస్తోందని, నీటి ఫిరంగులు, బాష్ప వాయువులను ప్రయోగించి తమ గొంతును నొక్కాలని చూస్తోందని ధ్వజమెత్తారు. యువత గాలి లాంటిదని, వారిని ఎవరూ ఆపలేరని, డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల మధ్య జార్ఖండ్ సిఐడి రంగంలోకి దిగి సంచలన చర్యలు తీసుకుంది. నియామక పరీక్షల అక్రమ కేసులో జేపీఎస్సీ మాజీ చైర్మన్ కియాంగ్ తేను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య ఏకంగా 20కి చేరింది. ఇందులో విశేషం ఏంటంటే ఈ అరెస్టుకు సరిగ్గా ఒక్కరోజు ముందే జేపీఎస్సీకి చెందిన 3 సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ నియామక పరీక్షల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఇక ఈ ఆందోళనలో అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో బీహార్ లో నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఆందోళనల సమయంలో పోలీసులు ప్రయోగించిన వాటర్ కెనాన్ నీళ్ల కింద విద్యార్థులు డాన్సులు చేసినట్టే ఇప్పుడు జార్ఖండ్ విద్యార్థులు కూడా అదే సీన్ ను రిపీట్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించగా నిరసనకారులు వెనక్కి తగ్గకపోగా ఆ నీటి దారాల కిందే కేరింతలు కొడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. నిరసన ప్రదర్శనల్లో భాగంగా కొందరు యువకులు సినిమా డైలాగులతో ఆకట్టుకున్నారు. పుష్ప పాత్రలా మేకప్ వేసుకుని వచ్చిన ఓ యువకుడు జార్ఖండ్ విద్యార్థులు ఎవరికీ తలవంచరని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదంటూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వ తీరుని ఎండగట్టాడు. మొత్తానికి ఈ ఉద్యమం ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాలను కుదిపేస్తుంది. విద్యార్థుల నిరసనల వేళ బీజేపీ జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. జార్ఖండ్ లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఉద్యోగాల సమస్యలు, పరీక్షల అక్రమాలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ పెద్దలు పూర్తిగా మౌనం వహించి ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధులు సుధాంశు త్రివేది, తరుణ్ చుగ్ మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమాలను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించే రాహుల్ గాంధీ ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ అధికారంలో భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ లో జరుగుతున్న ఆందోళనలపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. మొత్తం మీద అరెస్టులు, ఉద్రిక్తతలు, రాజకీయ విమర్శల నడుమ జార్ఖండ్ లో ఉద్యోగాల రగడ తారస్థాయికి చేరింది.